యాక్చువల్ గా వాటర్ బాటిల్ ఎప్పుడైతే సీల్ చేస్తే దాని మీద FSSAI నెంబర్ ఉండాలి. గతంలో BIS ఉండేది, BIS లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది చాలా ముఖ్యమైనది, చాలా మంచిది కూడా అంటారు కొన్ని విషయాల్లో. ఎందుకంటే ఏ బిస్లెరీనో ఏదో వేరే కంపెనీలు పెట్టేసుకుని వాళ్ళు అమ్మేసి పెట్టేసి రేట్లు పెట్టేస్తే దాంట్లో ఏదన్నా అనుకోండి ఏదన్నా కనబడింది ఇనార్గానిక్ మ్యాటర్ ఏదన్నా ఒకటి కనబడినా వీడు అంటాడు నాది కాదు కదా సార్, కంపెనీ వాడు సార్ బాధ్యత అని వాడి మీద తోసేసే అవకాశం. మా హోటల్ పేరు మీదే ఉంది, నేనే మీకు పెట్టాను, దాని సంపూర్ణ బాధ్యత ఎవరిది? హోటల్. చాలా వరకు అక్కడ సమస్య తీరినట్టు వాళ్ళు సొంతంగా తయారు వాళ్ళు కూడా థర్డ్ ఫ్రాంచైజీకి ఇచ్చి అక్కడ తయారు చేసి మ్యానుఫ్యాక్చర్డ్ బై వాడి FSSAI నెంబర్ తో వేసిన ఆ ప్లాంట్ నెంబర్ అడ్రస్ ఇచ్చి మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ ఈ హోటల్ ఆయన పేరు పెట్టి అమ్ముతారు. హోటల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఆ బాటిల్ అమ్మకుండా ఫ్రీగా ఇస్తారు. చాలా హోటల్స్ వాళ్ళ హోటల్లో భోజనం చేసినందుకు సార్ మా హోటల్ వాటర్ ఉందని ఇస్తారు. ఎందుకంటే వాటర్ ఇవ్వాలి మస్ట్ అని చూడండి. కొంతమంది లేదు దానికి రేట్ ఉంది సార్, మీరు బయట కంటే మా దగ్గర ఇంత రేట్ ఉంటుంది అంటారు. దాన్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ క్లియర్ చేస్తారు. ఈ రేట్లు చూసుకునే బాధ్యత ఇదంతా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చూసుకోడు, ఓన్లీ క్వాలిటీ మాత్రమే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చూస్తాడు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కన్సర్న్ ఏరియా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తే ఆయన వచ్చి ఆ వాటర్ బాటిల్ తీసుకుని ల్యాబ్కి పంపి రిపోర్ట్ ప్రకారం ఆ హోటల్ మీదే చర్య తీసుకోవచ్చు.